గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి ప్రయాణమై వెళ్ళేటప్పుడు చాలా మంది అక్కడ ఉన్నటువంటి ఆ దేవుని బిడ్డలు దాని మీద నడుస్తున్నట్లుగా ఒక గాడిద మీద ఎక్కిన యేసు ప్రభు నడవడానికి చెట్ల కొమ్మలు పట్టుకుని కొంతమంది ప్రభుని స్తుతిస్తుంటే, కొంతమంది వారి యొక్క వస్త్రములు కింద పరిచి కింద నడవకూడదు గాడిద యేసు ప్రభువారు అని చెప్పి చాలామంది తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది ప్రభువు పెరట వచ్చి వాడు స్తుతింపబడుగాక అని హోసన్నా జయము జయము అని చెప్పి కేకలు పెట్టినటువంటి ప్రత్యేకమైనటువంటి సమయము ఈరోజు నాడు. ప్రియులరా, మార్కు సువార్త 11వ అధ్యాయము మొదటి నుండి కూడా చదువుతున్నట్లయితే ఒకసారి జాగ్రత్తగా వినండి, దానిని విప్పి తోలుకుని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. ఆ గాడిద పిల్లను యేసు ప్రభువారు అన్నారు, ఒక గ్రామంలోకి మీరు వెళ్ళి ప్రవేశింపగానే కట్టబడినటువంటి ఒక గాడిద కనిపిస్తుంది. ఆ గాడిద మీద ఎప్పుడు కూడా ఎవరు కూడా ఎక్కలేదు, ఎవరు కూడా ప్రయాణం చేయలేదు. ఆ గాడిద పిల్లని ఇప్పుకురండి అని తెలియచేసినప్పుడు ఆ మరలా ప్రభు అంటాడు, ఎవరు ఒకవేళ ఎందుకు ఇబ్బంది పెడితే, ఎందుకు తీసుకెళ్తున్నారు అని ఇబ్బంది పెడితే ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పమన్నారండి. దేవునికి స్తోత్రం. ఈరోజు నా అంశం ఏంటంటే, ఉదయకాల సమయంలో ధ్యానిస్తున్నప్పుడు చాలాసార్లు దీని మీద ధ్యానించాము, చాలాసార్లు వాక్యాలు మనం విన్నాం. అయితే ఈరోజు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అది ప్రభువునకు కావలసి ఉన్నది. ఏంటది? ఏది ప్రభువునకు కావలసింది? ఏంటది? గాడిద. గాడిదను మనం చూస్తాం. గుర్రాన్ని చాలామంది ఉపయోగిస్తారు, గుర్రాన్ని చాలామంది రేటు పెట్టి కొంటారు, చాలా పశువులను చాలామంది ఇష్టంగా పెంచుకుంటారు. చాలా ప్రాంతాలు చూస్తే కుక్కలను, ఇంకా పక్షులను, లేక ఆ పిల్లులను పెంచుకునే వాటిని మన మధ్యన ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూస్తున్నాం. చిన్న కొండ సిలువ ఎంత ఉంది, కొండ చిలువను పెంచుకుంటారండి ఇంట్లో. కొండ చిలువ ఎంత ఉంది కొండ చిలువ. సుమన్ టీవీ వాళ్ళు చూపించారు. ఆ కొండ చిలువ కొంత ఇంత లావు ఉంది, ఇంత పొడుగుంది, పెంచుకుంటున్నారంటే ఇంట్లో. అది ఎక్కడ పడితే అక్కడ ఏమంటారు గిన్నెల మీద అట్ల మీద అది పాగుతూ ఉన్నది. సుమన్ టీవీ వాడు వెళ్ళి ఇంటర్వ్యూ చేయడం కంటే అది పెంచుకున్నటువంటి వారిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నప్పుడు అది అలా నెమ్మదిగా వెళ్తుంది. అదొక ఆనందం వాళ్ళకి. కొండ చిలువను పెంచుకుంటున్నారు. కొంతకాలం అయిన తర్వాత మరి అదే ఒకవేళ వాళ్ళని తినేయచ్చేమో. ఏదేమైనా ఒక్కొక్కరు కూడా పెంచుకుంటారు. కానీ గాడిద పిల్లని ఎవరు పెంచుకుంటారంటే బరువులు మోయడానికి ఉపయోగిస్తారు. గాడిద అరిసినా బాధే, గాడిద అరిసినా దాన్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తారు, దాన్ని తరిమేయడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ మన పిల్లలు ఉన్నటువంటి పిల్లలు కూడా గాడిదలాగా ఉన్నవారు అంట గబాలను దాన్ని ఏం చేస్తారంటే దాని గురించి ఉదాహరణగా చెప్తారు సాధారణంగా. పిల్లలు ఒక గుర్రం ఉన్నదంటే దాన్ని జాగ్రత్తగా పెంచుతారు, అది బలమైంది, స్వారీ చేయడానికి ఉపయోగపడుతుంది. ఒక ఏనుగులు ఉన్నాయంటే వాటి యొక్క బరువులు మోయడానికి ఉపయోగపడతాయి. కానీ ఈ గాడిదని సాధారణంగా ఎవరు కూడా లెక్క చేయరు, పట్టించుకోరు. యేసు ప్రభువారు ఎందుకు ఈ గాడిద పిల్లను తోలుకురమ్మన్నారు అని అంటే, జాగ్రత్తగానండి, మిమ్మల్ని ఎవరైనా అడిగితే అది ప్రభువునకు కావలసి ఉన్నది, ప్రభువునకు కావలసి ఉన్నది అని తెలియచా. ఎందుకు పనికినటువంటి జీవితాలు మనం జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది చులకనగా చూసేటువంటి స్థితిలో చాలా మంది అంటారు, అయ్యా మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదండి, మమ్మల్ని ఎవరు కూడా విలువ ఇవ్వట్లేదండి, మాకు ఎవరు కూడా విలువగా మాట్లాడట్లేదండి. కొంతమంది నిరుత్సాహంతో నిరాశతో ఉన్నారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. ఈ పరిస్థితుల్లో ఇంక ఎందుకు బ్రతకడం, నా జీవితం ఎందుకో అని చెప్పి బాధపడుతున్నటువంటి చాలామంది ఉన్నారు. పిల్లరా, గాడిదలు సాధారణంగా ఎవరు కూడా లెక్క చేయరు. మన మనుషులు కూడా అంటారు, గాడిదలాగా ఎదిగేవారు అంటారు, గాడిదలా పెరిగేవారు అంటారు, గాడిద అంటారు చాలామంది. అంటే విలువ లేకుండా మాట్లాడతారు. ప్రభువు వారు ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళి విప్పుకురండి. ఒకవేళ ఎందుకు విప్పుతున్నారు, ఎందుకు మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు అది అంటే అది ప్రభువునకు కావలసి ఉన్నది. జాగ్రత్తగానండి, మనం లోకములు ఉన్నప్పుడు, శాపములు ఉన్నప్పుడు, పాపములు ఉన్నప్పుడు మనల్ని ఎవరు కూడా పట్టించుకోకుండా, మనల్ని ఎవరు కూడా ప్రేమించకుండా, మనల్ని ఎవరు కూడా విలువ ఇవ్వకుండా
ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ప్రభు ఏం చేశాడంటే మనల్ని ప్రేమించి మన కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు. దాని ద్వారా మనకు విడుదల వచ్చింది. ఈ రోజున చక్కని వస్త్రాలు వేసుకుంటూ, చక్కని భోజనం చేస్తూ, చక్కని ఆరోగ్యంతో, చక్కని వ్యాపారం చేసుకుంటూ, లేక ఉద్యోగం చేసేవారైతే ఉద్యోగం చేసుకుంటూ, ఒకవేళ సేవకులకి మేమైతే పరిచయం చేసుకుంటూ చక్కని యొక్క ఆరోగ్యంతో ఉంటున్నామంటే దేవుడి రోజున మనకు చక్కని కృపను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రభువుకి మనము కావలసి ఉన్నటువంటిది, ప్రభువు మనకు కావాల్సి ఉన్నటువంటి వారము. మనము కూడా ఒకప్పుడు గాడిద లాంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళమే, లేక గాడిద లాంటి యొక్క పరిస్థితులు గలవారమే. మనల్ని ఎవరు కూడా లెక్క చేయనటువంటి పరిస్థితిలో బ్రతికినటువంటి వాళ్ళమే. కానీ ప్రభువు నమ్మిన తర్వాత ఈ రోజున ఒక సేవకుడిగా నేను తెలియచేస్తాను, జాగ్రత్తగానండి. నేను ఒకప్పుడు ప్రభువు నమ్ముకొనక మునుపు విలువలేనటువంటి వాడిగా, చేదరించుకునేటువంటి వాడిగా, ఎవరు చూసినా ఎందుకురా నీ బ్రతుకు అనేటువంటి విధంగా జీవిస్తున్నటువంటి వాడిని. ఈ రోజున ప్రభువుని నమ్ముకున్న తర్వాత అందరూ కూడా విలువగా అయ్యగారు అని గౌరవంగా ఎక్కడికి వెళ్ళినా గౌరవిస్తూ మాట్లాడుతూ, ఎక్కడికి ఒక గౌరవపదమైనటువంటి మాట ద్వారా పలకరిస్తూ, ఎంతో నాకన్నా పెద్దవారైనా ఒక గౌరవంగా మాట్లాడుతూ ప్రేమిస్తున్నటువంటి విధానము ఎందువల్ల వచ్చిందంటే కేవలము మనలో ఆయన ఉన్నటువంటి కారణాన్ని బట్టి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసు ప్రభువు అన్నాడు, అది ఇప్పుకునే తోలుకొస్తున్నప్పుడు ఒకవేళ మీరు అది ఎందుకు అలా చేస్తున్నారంటే ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. జాగ్రత్తగానండి, ప్రభువునకు కావలసి ఉన్నది. అది తీసుకొచ్చిన తర్వాత దాని మీద యేసు ప్రభువారు ఎక్కిన తర్వాత ఆ విషయంలో అక్కడ ప్రజలంట ఇది కింద నడవకూడదని చెప్పి చాలామంది తమ వస్త్రాలు పరిచారంట. ఏం చేశారండి? అంతకుముందు కొద్ది నిమిషాల ముందు వెనక్కి వెళితే, బ్యాక్గ్రౌండ్ అంటే కొద్ది నిమిషాలు మనం వెనక్కి వెళితే దాని చరిత్ర ఏంటంటే, ఆ కట్టబడినటువంటి ఆ స్థలంలో ఒక కట్టురాడి కట్టబడి, లేక ఒక స్తంభానికి కట్టుబడి, అదే కట్టబడినటువంటి తాడుకి చుట్టూ అది ఏం చేస్తుందంటే అక్కడే ఒకటికి రొచ్చు కంపులో, ఆ దోమల్లో లేకపోతే కంపులో భయంకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క గాడిది ఎప్పుడైతే అది బయటకు తీసుకురాబడిందో, విప్పబడిందో, యేసుప్రభు దగ్గరికి తొలికి రాబడిందో, యేసుప్రభు వారు దాని మీద కూర్చున్నాడు కనుక దానికి విలువ వచ్చిందండి. దేవునికి స్తోత్రం. దానికి విలువ వచ్చిందనంట. ఇప్పుడు యేసుప్రభు వారు దాని మీద ఉన్నటువంటి కారణాన్ని బట్టి అది నడుస్తుంటే అబ్బాయి కింద కింద నడవకూడదు అని చెప్పి ఆ గాడిద నడుస్తున్నటువంటి ప్లేస్లో కొన్ని వస్త్రాలు, వారికి ఉన్నట్టు వస్త్రాలు పరిచారంట. అది అనుకుంది, అబ్బా ఎంత గౌరవం, నాకు ఎంత గౌరవము. చూడండి, చాలామంది పదవి ఉన్నంతసేపు గౌరవం ఉంటుంది, పదవి పోయిందంటే ఎవడు కూడా లెక్క చేయడం కదా. జాగ్రత్తగా, పదవి కొంతకాలం ఉంటుంది, పదవి ఉన్నంతసేపు గౌరవం ఉండొచ్చు. ఉదాహరణకి చెప్తాను, జాగ్రత్తగా. పోలీసు వారు డ్రెస్ వేసుకుని వెళ్తారు, పోలీసులు వస్తుంటే తప్పు చేయకపోయినా భయం వేస్తుంది. అంటే చిన్నప్పటి నుంచి అలాగా పోలీసులు అంటే భయం, అంటే ఒక భయంగా ఉంటుంది. చాలామంది దొంగతనం చేసినోడికి వాళ్ళు చూడగానే భయం వేస్తుంది. ఎందుకంటే ఆ డ్రెస్ అలాంటిది, అధికారం అలాంటిది. డ్రెస్ లేకుండా వచ్చేటనుకో ఎవడు పట్టించుకోడండి. ప్రియులారా, వారికి ఉన్నటువంటి యొక్క డ్రెస్ని బట్టి, అధికారాన్ని బట్టి గౌరవం వస్తుంది, పదవిని బట్టి విలువ వస్తుంది. పదవి పోతే ఎవడు కూడా విలువ ఇవ్వడు. యేసు ప్రభువారు ఆ గాడిద మీద ఉన్నాడు గనుక ఆ గాడిదకి విలువ వచ్చి నడుస్తుంటే కింద నడవకూడదని వస్త్రాలు పరిచారంట. చరిత్రలోకి వెళితే బైబిల్ ఇవన్నీ కూడా రాసి ఉండదు. ఒక రోజున ఈ యేసు ప్రభువారు ఎక్కినటువంటి గాడిద ఆ రోజున వెళ్ళినప్పుడు వస్త్రాలు పరిచారు, చాలా మంది అలంకరించారు. అబ్బో సూపర్ బాగుంది అనుకుంది గాడిది. తర్వాత యేసు ప్రభువారు యెరూషలేములోకి వెళ్ళిపోయారు. ఈ గాడిద దాని దారిన వెళ్ళిపోయింది. రెండో రోజున మరలా ప్రయాణమై మళ్ళీ యెరూషలేములో ఎక్కడైతే ఊరేగిందో, యేసు ప్రభు ఎప్పుడైతే ఈ గాడిద మీద ఊరేగాడో ఆ స్థలానికి వచ్చిందంట. ఆ గౌరవం ఉంటుందా? ఇప్పుడు ఆయన ఉంటుందా? ఉండదా? దాన్ని చూసి చాలా మంది కొట్టేసి తరిమేసి పంపించేశారంట. ఎందుకు అంటే, నేను గమనించాను, ఎందుకంటే దాని మీద అంతకుముందు రోజున యేసు ప్రభు వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ రెండో రోజున యేసు ప్రభు వారు దాని మీద లేడు, దాన్ని కొట్టి తరిమేశారు. ఈ రోజున దేవుని సేవకుడిగా తెలియచేస్తున్నాను, యేసు ప్రభువారు మన కుటుంబంలో, మన ఇంట్లో, మనలో ఉన్నాడు కనుకనే మనకి ఈ గౌరవము.
నా మటుకు నేను చెప్పుకుంటాను, నాలో యేసయ్య ఉన్నాడు కనుకనే, నాతో ఉన్నాడు కనుకనే, నా కుటుంబంలో ఉన్నాడు కనుకే, నేను చేసే భక్తి జీవితాన్ని బట్టి ప్రభువు నాలో ఉన్నాడు కనుకనే నాకు ఈ గౌరవం. నాలో యేసయ్య లేకపోతే ఎవడు కూడా రూపాయికి కూడా పనికిరావు, ఎవడు కూడా గౌరవించడు. ఈ రోజున బయటికి వెళ్తున్న ఒక సేవకుడిగా చాలా మంది పెద్ద పెద్ద ఉన్నవాళ్ళు కూడా, ఉన్నతమైన వాళ్ళు కూడా, వాళ్ళు పెద్ద పెద్ద జీతగాళ్ళైనా, లక్షలకు సంపాదించేవారైనా దైవ సేవకుడిని తెలియజేయగానే చాలా గౌరవిస్తారు, చాలా గౌరవిస్తారు. అయ్యా మీ చేతులు మా ఇంట్లో కడిగితే చాలు, మా ఇంట్లో భోజనం చేయండి ఈరోజు, లేకపోతే ఈ కానుక తీసుకుని మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి. ఈ రోజున బాస్టమ్గా నేను బస్సులో వెళ్తుంటే, తణుకు వెళ్తుంటే ఒక తల్లి మేము మాట్లాడుకున్న మాటలన్నీ కూడా వింటూ ఆమె మేము సేవకులు మనం గుర్తించి మాతో మాట్లాడుతూ ఆమె దిగిపెట్టేప్పుడు ఒక 10 రూపాయలు చేతిలో పెట్టి, మా పాస్టమ్ గారు చేతిలో పెట్టి మా గురించి ప్రార్థన చేయండి, ఇది పట్టుకెళ్ళి మా బీరోలు ఇట్టుకుంటాను అన్నది. ఇదేంటి అనుకుని 10 రూపాయలు ఇచ్చి ప్రార్థన చేయమంది. మీరు ప్రార్థన చేస్తే మేము దీవించబడతామండి, ఇది పట్టుకెళ్ళి మన బీరువాలో పెట్టుకుంటాము, మేము వాడుకునే డబ్బుల్లో పెట్టుకుంటాను, దీని గురించి ప్రార్థన చేయండి అన్నది. మామూలుగానే ఇచ్చింది, కానీ ఒక 10 రూపాయలు ఇచ్చి 10 రూపాయల కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే మీరు సేవకులు కాబట్టి మీరు ప్రార్థన చేస్తే మా కుటుంబంలో ఈ ధనాన్ని, ఈ డబ్బును దేవుడు ఆశీర్వదిస్తాడని ఒక నమ్మకం ఆవిడ కండవల్లి ప్రాంతంలో దిగిపోయింది, తణుకు వెళ్తాను, కండవల్లి దిగిపోయింది ఆవిడ. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టు, యేసయ్య మనలో ఉన్నంత కాలము మనకు విలువ ఉంటుందండి. ప్రభువారు అంటున్నాడు, ఇదిగో మీరు విప్పు తోలుకుని వస్తున్నప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారంటే మీకు చెప్పమన్నాడు ఏంటంటే, అది ప్రభువునకు కావలసి ఉన్నది. జాగ్రత్తగా చాలా మంది సేవకులు అంటారు, ఏమండి నేను ఏది చేద్దామన్నా కానీ, ఏ పని చేద్దామని చాలామంది సాక్ష్యాలు ఇచ్చారు, చాలామంది సాక్ష్యాలు ఇచ్చారు, నేను ఏది చేద్దామని కానీ ఫలితం ఉండలేదండి. వ్యాపారం చేద్దామని వ్యాపారంకి వెళ్ళాను, అందులో ఫెయిల్ అయిపోయానండి. అది చేద్దామని అది చేసాను, ఫెయిల్ అయిపోయింది. ఎందులో చేద్దామని ఫెయిల్ అయిపోతున్నాను. మరి పరిస్థితి ఏంటి అంటే, ప్రభు సేవ చేయాలని ప్రణాళికలో ఉంటే ఏ దాంట్లో అడుగుపెట్టినా దరిద్రం వెంటాడుతుంది, ఎందులో అడుగుపెట్టినా అక్కడ ఏమంటుంది అంటే ఫలింపు ఉండదు. ఎందుకంటే దేవునికి ప్రణాళిక ఏంటంటే ఆ వ్యక్తిని దేవుని సేవ చేయడానికి ఎన్నుకున్నాడు కనుక. ఒకడు వ్యాపారంలో పడిపోతాడు అనుకో, సేవ మర్చిపోతాడేమని చెప్పి అందులో ఫలితమే కూడా దేవుడు. అందుకని వ్యక్తిని ఏం చేస్తారంటే ఎలాగైతే రావాలో ఆ టైంకి దేవుడు తీసుకొచ్చి సేవలో పెట్టుకుని వాడుకుంటే. చాలామంది సాక్ష్యాలు, సేవకులకి సాక్ష్యాలు నేను వింటూ ఉంటాను. ఎంత చదువుకున్నావు, ఎంత ఉద్యోగాలు చేస్తున్నావు, ఒక ఆయన కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు విలువైనటువంటి ఉద్యోగం వదులుకుని సేవకు వచ్చేసాడు. సేవలో ఏముండదు, ఒకరోజు తినడానికి ఉంటుంది, ఒకరోజు తినడానికి ఉండదు. చాలాసార్లు మా తల్లిదండ్రుల గురించి చెప్పాను, నా గురించి కూడా చెప్తాను. చాలాసార్లు ఒకసారి తినడానికి కూడా ఉన్నటువంటి పరిస్థితి. నేను ఇంత ఉద్యోగం వదులుకుని, ఇంత డబ్బు వదులుకుని, ఇంత ఆ పేరు ప్రఖ్యాతులు వదులుకుని, ఇంత జాబ్ వదులుకుని ఎందుకు వచ్చావురా బాబు అంటే అంటాడైనా, దేవుని సేవకు మించింది ఏది కూడా లేదండి. దేవుడు నాతో మాట్లాడాడండి, నేను దేవుని సేవ చేయాలనుకున్నానండి, వెరీ గుడ్. కానీ ఆ పరిచయంలో ఉన్నట్టు విలువ వేరు. ఈ రోజున యేసయ్య మనలో ఉన్నాడు కాబట్టి ఎందుకు ఏమంటాడంటే ఆయన, మీరు ఎందుకు విప్పుతున్నారంటే అది ప్రభువునకు కావాల్సి ఉన్నది. మన గోత్రంలో నుంచి, మన కులంలో నుంచి, మన మతంలో నుంచి, లేక మన గ్రామంలో నుంచి, మన కుటుంబాల నుంచి దేవుడు నన్ను మన అందరిని ఎన్నుకున్నాడంటే దేవునికి నువ్వు కావలసి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పు. దేవునికి కావలసి ఉన్నటువంటి సమయంలో నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత నష్టం వచ్చినా చివరికి దేవుడు ఏం చేస్తాడు, అంతిమ విజయం దేవుడు ఇస్తాడు. ఒకటి ఉదాహరణ, యోబు జీవితంలో ఎంత భక్తిపరుడు అంటే ప్రియులరా, ఒక ఆయన వచ్చి నాకు డబ్బులు కావాలంటే వెంటనే ఇచ్చేసేవాడంట, స్నేహితుని ఎంతగానో ప్రేమించేవాడంట, వాళ్ళ బిడ్డల కోసం ఎక్కువగా ప్రార్థన చేసేవాడంట. దేవుడే ఒక సాక్ష్యం ఇస్తున్నాడు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? 1వ అధ్యాయము 8వ వచనం చూడండి బాబు. దేవుడు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఒక వ్యక్తి నిమిత్తము పరలోకంలో ఉన్నటువంటి పరమ తండ్రి, సృష్టికర్త అయినటువంటి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటంటే చూడండి, మన గురించి మన స్నేహితులు కానీ, మన రక్త సంబంధులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, కట్టుకున్న భార్య కానీ, కట్టుకున్న భర్త కానీ, ఇరుగు పొరుగు వారు కానీ సరైన సాక్ష్యం ఇవ్వలేరు. చక్కని సాక్ష్యం అండి. నాకు ఇది చదువుతున్నప్పుడు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఒక నరుడు కొరకు దేవాతి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నా సేవకుడు ఎలాంటి వాడు అంటే న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనం విసర్జించిన వాడు. టోటల్గా చెప్తున్నట్టు ఏంటిదంటే
భూమి మీద అతని వంటివాడు ఎవడు కూడా ఆ దినాల్లో లేడంట. దేవునికి స్తోత్రం. ఎంత మంచి సాక్ష్యం అండి. అయితే జాగ్రత్తగానండి, అయితే అతని జీవితంలో కష్టాలు వచ్చినాయి, బిడ్డలు చనిపోయారు, ఆస్తి అంతా కూడా పోయింది, అప్పులోళ్ళు వచ్చారో ఎవరో మొత్తం పోయింది, మొత్తం అంతా పోయింది. అతను కొన్న గాడిదలు, సంతానము లేక పశువులు ఏమైతే ఉన్నావో అన్నీ కూడా పోయినాయి. ఎడ్లు 500 జతలు ఆడుగాడిదలు, 500 జతలు ఎడ్లు, బహుమంది పనివారు, చాలా మంది. అంత గొప్ప ఆస్తిపరుడు అంటండి. అన్నీ పోయినాయి. జాగ్రత్తగా అన్నీ పోయినాయి. ఒక వ్యాధి కూడా వచ్చేసింది, గోక్కోవడం కూడా గోళ్ళు కొళ్ళిన పరిస్థితి. ఒక్కసారి బ్యాక్కి వెళ్తే, బ్యాక్గ్రౌండ్లో కంటే ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్తే ఎంత నా పరిస్థితి ఏంటి, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఇలాగైపోయింది నా బ్రతుకని బాధపడి ప్రభుని వదిలిపెట్టలేదు. ప్రభు యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు ప్రభు అతనికి కావలసింది కనుక, ప్రభువుకి అతనికి కావాల్సి ఉంది కనుక, జాగ్రత్తగానండి, ప్రభువుకి అతనికి కావాల్సి ఉన్నది కనుక ప్రభు వారు అతన్ని కాపాడుతూ సాతాను యొక్క కబంధాస్తాల నుంచి రక్షిస్తూ బ్రతికిస్తూ, బిడలుపై చనిపోయినా, ఆస్తి పోయినా, అతనికి ఉన్నటువంటి మరి పశువులు పోయినా, అంతా పోయినా కానీ ప్రభువుని మాత్రం వదిలిపెట్టుకున్న కారణాన్ని బట్టి ప్రభువునకు అతడు కావాల్సినది కనుక కాపాడుతూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు. ప్రభువు అతని చుట్టూ అంట ప్రభు కంచెని వేసి ఉన్నాడంట. ఎందుకు తెలుసా? ప్రభువుకి ఇతనికి కావలసినది కనుక. దేవునికి స్తోత్రం చెప్పండి. నీవు దేవునికి కావలసి ఉన్నది కనుక నీకు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభువు నీ ఎడల ఏది కూడా అన్యాయము చేయడు. ఎందుకంటే నీవు ప్రభువుకు కావలసి ఉన్నది కనుక. ప్రభువు మనకు కావలసిన వాళ్ళం కనుక, ప్రభువునకు మనం కావలసిన వాళ్ళం కనుక ప్రభువు మనం కాపాడుతూ సంరక్షిస్తూ అనుదినము ఎన్ని సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఏ వ్యాధులు వచ్చినా దేవుడిని కాపాడుతుంటాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేస్తాను. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని కాపాడుతాను. అతన్ని ప్రేమిస్తున్నాడు కనుక నేను అతనితో ఉంటాను. దేవుడు కొన్ని వాక్యాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ గాడిద పిల్లని ఇప్పుకొస్తున్నప్పుడు ఎందుకు తీసుకెళ్తున్నారు మీరు అని అడుగుతాడు ఎవడొకడు. దేవుడు ముందే చెప్తున్నాడు, అన్ని కూడా ముందే చెప్తున్నాడు. ఎవరు తీసుకెళ్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారు, ఏంటి అని అడుగుతాను. ఇది ప్రభువుకి కావాల్సి వచ్చింది. ప్రభు సృష్టించినటువంటి దేవుని బిడ్డలం మనం. ఒకప్పుడు ప్రభు మనం సృష్టించాడు. జాగ్రత్తగానండి, ప్రభు ఒకప్పుడు మనం సృష్టించాడు చక్కగా ఉండాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని, మంచి ఆయుష్తో ఉండాలని, కలిసిమెలిసి ఉండాలని చక్కగా దేవుడు సృష్టించాడు. మన పితరులైనటువంటి ఆదాము అవ్వలను వారు చేసిన పాపం బట్టి దేవుడు వారిని బయటికి గెంటేసి ఆ ఏదైనా తోటకి ఒక కంచి వేసేసి, మీరు కష్టపడి పని చేసుకోండి, కష్టపడి నువ్వు బిడ్డని కనాలి. ఇదిగో నువ్వు భర్తగా నువ్వు కష్టపడి చెమటూచి పని చేసుకోవాలి. నువ్వు కష్టపడిన పని చేస్తేనే కానీ తినడానికి నీకు రాదు. అంతకుముందు హ్యాపీగా లేచి ఏది కాలుతుంది కోసుకోవడం, తినటం, ఏది కాలుతుంది వాళ్ళు తినేసి హ్యాపీగా ఉండేవారు. వాళ్ళు వండుకోవాల్సిన పని లేదు, సంపాదించవలసిన పని లేదు, ఎక్కడికో వెళ్ళి ఏదో కష్టపడవలసిన పని లేదు, హ్యాపీ. దేవుడు మంచి లైఫ్ ఇచ్చాడు. కానీ ఈ ఆది పితరులైనటువంటి వారు ఆ ఉన్నతమైన స్థితిని పోగొట్టుకున్నారు. మరలా పోగొట్టుకున్నటువంటి స్థితి దేవుడు మనకి ఇవ్వాలంటే ఆయన అంటున్నాడు, ఈ రోజున నీవు ప్రభువునకు కావలసి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్తా. ప్రభువుకు మనం అవసరం. చాలా మంది అన్నారు, కరోనా దినాల్లో చాలా మంది చచ్చిపోయారండి, చాలా మంది చనిపోయారు. ఒక దైవజనుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు అనుకున్నాడు, మేమెందుకు బ్రతికాము, వాళ్ళెందుకు చనిపోయారు, వాళ్ళు గొప్ప సేవ చేశారుగా, గొప్ప మనుషులు, మంచోళ్ళే కదా, ఎందుకు చనిపోయారంటే ఇప్పుడు మనం బ్రతికేందుకున్నామంటే ఆయన చెప్తున్నాడు, మనము చేయవలసిన పని ఇంకా ఎంతో ఉన్నది. ప్రభువుకి సన్నిధిలో మనం చేయవలసిన పని ఉన్నది. చనిపోయినటువంటి వారు, ప్రభువునందు నిద్రించిన వారు చేయవలసిన పని అక్కడితో అయిపోయింది కనుక ప్రభు వారిని తీసుకెళ్ళాడు. మనం ఎందుకు బ్రతుకున్నామంటే ఇంకా చేయవలసిన పని ఎంతో ఉన్నది. మనము ప్రభువుకు కావలసిన వాళ్ళం కనుక ప్రభు అంటాడు, ఇదిగో ఇక్కడ ఆయన మంచి సాక్ష్యం ద్వారా చెప్తున్నాడు, అతని వంటి వాడు ఎవడు కూడా భూమి మీద లేడు. అలాంటి ఆయనకే శ్రమలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, ఆర్థిక పరిస్థితులు బాధపడ్డాడు, రోగంతో బాధపడుతున్నాడు, సమస్యలతో ఉన్నాడు, బిడ్డలు చనిపోయారు, ఆస్తి కూడా అయిపోయింది, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో ఒకప్పుడు ఎంతగానో ఉన్నటువంటి పరిస్థితి. కానీ
ఇప్పుడు ఏమీ లేదు. అయితే ప్రభు మాత్రము వదిలిపెట్టలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడికి కూడా శ్రమలు వస్తాయి, రావాలి. రాకపోతే క్రైస్తవుడే కాదు. మన బిడ్డలకి ఎగ్జామ్స్ పెట్టారు. ఇప్పుడు చిన్న బిడ్డలకి ఇంకా జరుగుతున్నాయి. కొంతమంది బిడ్డలకి ఎగ్జామ్స్కి నిన్న రిజల్ట్ వచ్చేసినాయి. 10th క్లాస్ కూడా కొంతమంది రాశారు. 1000 రూపాయలు ఖర్చు పెట్టి చదివిస్తున్నాం బిడ్డలకి. స్కూల్ దగ్గరికి వెళ్ళి, కాలేజ్ దగ్గరికి వెళ్ళి మేము 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నామండి, మా పిల్లలకి ఎగ్జామ్స్ వద్దండి అంటే ఒప్పుకుంటుందా గవర్నమెంట్? ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. అలాగని వారు మా పిల్లల మీద ఏమంటారు పగబట్టి వీడు ఏదో లేదో ఫెయిల్ అయిపోవాలి, లేకపోతే ఏదో నాశనం అయిపోవాలని కోరుకోరు. వాళ్ళు ఎందుకు ఎగ్జామ్ పెడతారంటే వీడి స్థితి ఎలా ఉన్నది. మా వాడు చదివేటువంటి కాలేజీలో చాలామంది ఫెయిల్ అయిపోరంట. అదే కాలేజీలో మా పిల్లవాడు చదివినటువంటి ఆ రెండో వాడు జీవన్ కుమార్ చదివిన దాంట్లో క్లాసులో ఫస్ట్ వచ్చాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు తెలుసు, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, పిల్లరా ఎగ్జామ్స్ పెడతారు. ఎగ్జామ్స్ ఎందుకు పెడతారు? పిల్లల మీద పగబట్టి కాదు, పిల్లలంటే ఇష్టం లేక కాదు. ఎందుకు ఎగ్జామ్స్ పెడతారంటే, ఆ ఎగ్జామ్స్ పెట్టిన కారణాన్ని బట్టి, వాళ్ళు రాసినటువంటి విధానం బట్టి, ఆ ఎగ్జామ్స్ పాస్ అయిన విధానం బట్టి నెక్స్ట్ తరగతికి వెళతాడా లేదా. పిల్లలు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మన జీవితంలో కూడా దేవుడు కొన్నిసార్లు మనకు ప్రశ్నలు, వీటిలో మనకు కొన్నిసార్లు ఎగ్జామ్స్ పెడతాడు. మన జీవితంలో ఎప్పుడైతే ఈ యొక్క ఎగ్జామ్స్లో, పరీక్షల్లో మనం గెలుపొందుతామో, అలాగని దేవుడికి మన మీద కోపం అని కాదు. ఆ పరీక్ష నిరీక్షణ కలిగజేసి, నిరీక్షణ చివరికి మన పరలోక రాజ్యానికి తీసుకెళ్తాయి. దేవునికి స్తోత్రం. ప్రభువారు అన్నాడు, మీరు ఈ గాడిద పిల్లను ఇప్పుకుని వచ్చేటప్పుడు ఎందుకు తీసుకెళ్తున్నారంటే, మీరు చెప్పండి వాళ్ళతో, ఇది ప్రభువుకి కావలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగానండి. ప్రభువుకి కావలసి ఉన్నది. ప్రభువుకి కావలసినటువంటి సమయంలో ప్రభువు ఆయన ఏం చేస్తాడంటే, మనల్ని ప్రభు రూపంలోకి వెళ్ళటానికి మనల్ని మలిచి రూపిస్తాడు. ఆయన రూపంలోకి వెళ్ళాలి. మనం ఉపవాసాల ద్వారా, ప్రార్థనల ద్వారా, భక్తి జీవితం ద్వారా ఆయనలో అంటుకట్టబడాలి. మనం ప్రభువు మనకు ఆయనతో మనం అంటుకట్టబడినప్పుడు, ఆయన శిలువ శ్రమల్లో మనం పాల్గొన్నప్పుడు, చూడండి లెంట్ డేస్ వచ్చినాయి. ఇప్పుడు లెంట్ డేస్ అంటే శిలువ శ్రమల్లో మనం ఉన్నాం. శిలువ శ్రమలో ఉంటామంటే ఏదో ప్రార్థన పెట్టేసుకుని ఒక గంట పాటలు పాడేసుకుని వాక్యం చదివేసుకుని వెళ్ళిపో, అది కాదు శిలువ శ్రమలో పాల్గొనటమంటే. శిలువ శ్రమల్లో పాల్గొనటమంటే ప్రభువారి శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా ఆ రోజు నా కొరకు శిలువ శ్రమ అనుభవించావా, అంత ప్రేమ నువ్వు నా పట్ల కురిపించావా దేవా, నువ్వు ఎంత గొప్ప దేవుడు అని ప్రభుత్వంలో జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని మనం ఏం చేయాలి తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, నా కొరకు ఎంత ప్రాణం పెట్టావా, ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నావంటే నువ్వు నా కొరకు ప్రాణం పెట్టావు ప్రభా, నువ్వు నా కొరకు శిలువలో మరణించావు ప్రభు అని ప్రభువుకి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఓన్లీ 40 రోజులే కాదు, 40 దినాలే కాదు, లెంట్ డేస్లోనే కాదు, ఎల్లప్పుడూ 40 దినాలే కాకుండా లైఫ్ లాంగ్ కూడా ప్రభుత్వంలో మనము ప్రభుకి కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రభు అని అంటున్నాడు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. ఒక రోజున గెరాసేనులో నుంచి దేశంలోకి యేసు ప్రభు వెళ్తున్నప్పుడు దోణ దిగి వెళుతుండగానే ఒక అపవిత్రాత్మ పట్టిన వాడు అక్కడ ఎదురుగా వస్తున్నాడు. వాడి పరిస్థితి ఎలా చదివి ఇక్కడ రాస్తున్నాడు, ఒకసారి చదవండమ్మా. ఒకసారి అపవిత్రాత్మ పట్టిన వాడు సమాధుల్లో ఉంటాడంటాడు. ఎక్కడ ఉంటాడు చెప్పండి? సమాధుల్లో ఎవరుంటారండి? ఎవరుంటారు సమాధుల్లో? ఎవరుంటారు? చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. మృతములైనటువంటి వారు, చచ్చిన వాళ్ళు ఉంటారు సమాధుల్లో. బ్రతికిన వాళ్ళు ఎవరు కూడా ఉండరు. బ్రతికిన వాళ్ళు ఎవరు కూడా అక్కడ నివాసం చేయరు. కానీ ఎప్పుడు కూడా సమాధుల మధ్య నివాసం చేస్తున్నాడు. సంఖ్యలతో కట్టబడ్డాడు. పిల్లలు జాగ్రత్తగానండి, వాడు బంధింపబడలేక, వాళ్ళు చాలా మంది సంఖ్యలతోనైనాను ఎవడును బంధించలేకపోతున్నారు. పిల్లలు ఇక్కడ చూస్తే కాళ్ళకును చేతులకు సంఖ్యలు వేసారు. పెద్ద పెద్ద సంఖ్యలు ఏమంటారు వాటిని, ఐరన్ సంఖ్యలు వేసేసారు, గట్టి కట్టేశారు. వాటిని ఒక దారం తెంపినట్టుగా తెంపేస్తున్నాడు. టాపా తెంపేసి మరలా సమాధిలోకి వెళ్ళిపోతున్నాడు. వీడి పరిస్థితి కన్నా తల్లిదండ్రులకి ఎంత వేదన, రక్త సంబంధులకు, బంధుమిత్రులకు, లేక తోబుట్టులకు, కన్న తల్లిదండ్రులకు, స్నేహితులకి ఎంత వేదన. వీడు ఎప్పుడు చూసినా సమాధిలో ఉంటున్నాడు, వీడిలో దురాత్మ పనిచేస్తుంది అని చెప్పి బాధపడుతున్న సమయంలో వదిలేశారు. ఇంకా ఎవడు కూడా అతను స్వాధీనపరచలేకపోతున్నారు, వదిలేశారు. ఇంకా అలా తిరుగుతూ ఒక రోజున యేసు ప్రభువారు దారిని వెళుతున్న సమయంలో యేసు ప్రభువారి మీదకి వచ్చేస్తున్నాడు. కొట్టేయడానికి, యేసు ప్రభువారిని స్వాధీనం చేసుకోవడానికి, భయపెట్టడానికి వచ్చేస్తున్నాడు. అప్పుడు వాళ్ళు ఉన్నటువంటి దెయ్యాలు మాట్లాడుతున్నాయి,
అది చదువుతా. వాడు ఎల్లప్పుడూ రాత్రింపగలు సమాధులు కొండల్లోనూ కేకలు వేయచ్చు తను రాళ్లతో గాయపరచుకొనిచుండెను. వాడు దూరం నుండి చూచి పరుగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు వారు ఆ దారిని ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే, ఆ వ్యక్తి అంటే యేసు ప్రభు కావాల్సి వచ్చింది. జాగ్రత్త వినాలి. యేసు ప్రభు వారు ఆ దారిని వెళ్ళవలసి వచ్చింది ఎందుకంటే ఆ దారిలో ఆ వ్యక్తి ఉంటాడు కాబట్టి. చాలామంది చెప్పవచ్చు, అయ్యా ప్రభా ఈ దారిని వెళ్ళొద్దు, ఈ దారిని వెళ్తే ఒకడు ఉన్నాడు, దెయ్యమట్టినోడు ఉంటాడు, వాడు కొట్టేస్తాడు, మనల్ని గాయపరుస్తాడు, వాడు మనం కొట్టేయచ్చు, చంపేయచ్చు, వద్దు వెళ్ళొద్దు అని ఆపేసి ఉండవచ్చు. యేసు ప్రభు వారికి ఈ వ్యక్తి కావలసి ఉంది కనుక, జాగ్రత్తగానండి, ఈ వ్యక్తి యేసు ప్రభు వారికి కావలసి ఉంది కనుక యేసు ప్రభు వారి దారిని వెళ్ళాడు. వెళుతున్నప్పుడు వెంటనే ఈ వ్యక్తి ఎదురుపడి అన్నాడు, కొట్టేద్దామని. అప్పటికే రాయి ఎత్తేసాడు, అక్కడ ఏది ఉంటే అది ఎత్తేసి ఆ యేసు ప్రభు వారిని కొట్టేద్దామని ప్రయత్నం చేసేటప్పటికి వీళ్ళు ఉన్నటువంటి దెయ్యాలు మాట్లాడుతున్నాయి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, అయ్యా మాతో నీకేం పని బాబు, మమ్మల్ని బాధపరచడానికి వచ్చావా, మమ్మల్ని వదిలే బాబు అని ఇక్కడ దెయ్యాలు కేకలు పెడతాయి. దేవునికి స్తోత్రం. వీటికి మనకెందుకు వచ్చిన గొడవలే, ఆడి కర్మ ఆడే పోతాడులే, మనకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి దేవుడు వదిలేయలేదు. అక్కడ వాడు అలాగే మాట్లాడతాడులే, వదిలేసి పోలేదు. యేసు ప్రభు వారు వెళ్ళి వెంటనే వాడిని గద్దిస్తే వాళ్ళు ఉన్నటువంటి అపవిత్రాత్మ వెంటనే వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. వాడు హ్యాపీగా ఇంక ఇంటికి వెళ్ళి బట్టలు వేసుకుని స్నానం చేసి మంచిగా ఉండి ఆరోగ్యంతో ఉండి యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నాడు. యేసు ప్రభుని వెంబడించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పిల్లలు యేసు ప్రభుకి అతడు కావలసి ఉన్నది కనుక ఆ స్థలానికి యేసు ప్రభు వారు వెళ్ళవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్దాం. ఒక రోజున ఒక స్త్రీ నీళ్లు చేదుకోవడానికి వచ్చిందండి. ఆమె సమరయ స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ వారు వచ్చి భోజనానికి ఏర్పాటు చేయమంటే యేసు ప్రభు వారు మీరు వెళ్ళి తీసుకురండి అని చెప్తే శిష్యులు యేసు ప్రభు వారికి ఆహారం తీసుకురావడం కానీ వారు కొంత దూరం ప్రయాణం వెళ్ళారు. ఈ లోపు అక్కడ కూర్చున్నాడు. అక్కడికి ఆ టయానికి ఆ స్త్రీ వస్తుంది. ఎందుకంటే పగలంతా మామూలు టైంలో వస్తే నలుగురు నానా విధాలుగా మాట్లాడతారు గనుక స్త్రీ మిట్ట మధ్యాహ్నం వేళ ఆ బావి దగ్గరికి వస్తుంది. అది యేసు ప్రభుకు తెలుసు. వచ్చినప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు ఆమెతో మాటలు కలిపి ఆమెకు స్వార్థ ప్రకటించి ప్రభువు గురించి తెలియచేసినప్పుడు, ఇదిగో అమ్మ, ఆ నిత్య జీవజాలం ఇచ్చేవాడు నేను ఇచ్చి నీళ్లు తాగువాడు ఎన్నటికి దప్పికొనడు, ఎన్నటికి దప్పిగా కొనడు అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నీవు నా యందు విశ్వాసం ఉంచితే, నేనిచ్చే నీళ్లు చేదుకుంటే, లేక నేనిచ్చే నీళ్లు త్రాగితే ఎన్నటికీ దప్పికొనవు. నువ్వు తాగడానికి వచ్చావు, నీళ్లు పట్టుకెళ్ళడానికి వచ్చావు చూడు. ఒకవేళ ఈ నీళ్లు నీకు తీసుకెళ్తే మళ్ళా రేపు మధ్యాహ్నం మళ్ళీ ఇదే టైంకి రావచ్చు. ఈ నీళ్ళు గురించి చెప్పట్లేదు, జీవజలం గురించి చెప్తాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసు ప్రభువుకి ఆ వ్యక్తి కావాల్సి వచ్చింది కనుక మిట్ట మధ్యాహ్నం వేళ అక్కడ కూర్చుని ఆ స్త్రీ వచ్చే వరకు కూర్చుని ఆ స్త్రీతో మాట్లాడుతూ ఆ పాపం నుంచి, శాపం నుంచి ఆ స్త్రీని పక్కకి పెట్టించి ప్రభులో ఎదగడానికి, ప్రభులో జీవించడానికి ఆ స్త్రీకి అవకాశం ఇచ్చాడు. ఈరోజే మన దేవుడు ఈ స్థలానికి ఎందుకు నడిపించాడంటే, ప్రభువుకి మనము కావలసి ఉన్న వాళ్ళం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గాడిది పిల్లని ఇప్పడానికి వెళ్ళినప్పుడు మీరు వెళతారు, మంచిదే. అక్కడ ఒక వ్యక్తి అడుగుతాడు, ఇది ఎందుకు ఇప్పుతున్నారు అంటే, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. చాలామందిని దేవుడు అలాగే బైబిల్ గ్రంథంలో చాలామందిని అలాగే దేవుడు ఎన్నుకున్నాడు. చాలామందిని దేవుడి సేవకు పిలిచాడు, ప్రభు పరిచర్యకి పిలిచాడు. నాకు నువ్వు కావలసినది జాలరులు అన్నాడు. ఇదిగో మీరు చేపలు పట్టడం కాదు, మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థితిలో మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను, వచ్చేయండి, మీరు నాకు కావాలన్నాడు. వారు వెంటనే తమ వలలు, తమ వ్యాపారాలు వదిలి ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి ప్రభు ఈ రోజున ప్రపంచంలోనే వాళ్ళంటే ఏంటో చూపించడానికి ఒక ఉన్నతమైన స్థానంలో వారిని పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున అపోస్తలులుగా, ప్రభు వారికి శిష్యులుగా వారిని చేశాడు. అపోస్తలులుగా, ప్రభు శిష్యులుగా వారిని చేసి ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. అదే అపోస్తలులో ఉన్నటువంటి యూదా ఇస్కరియోతు మాత్రము భ్రష్టుడైపోయాడు. యేసు ప్రభువుని అప్పగించి అపోస్తలుల లిస్టులో ఉన్నటువంటి ఆయన పేరుని ఏం చేశాడంటే పోగొట్టుకున్నాడు. అదే దరిద్రం అంటే.
అదే దరిద్రం అంటే. దేవుడు ఏం చేశాడు? నీకు ఉన్నతమైన స్థితి ఇచ్చాడు. అతనికి ఉన్నతమైన స్థితి ఇచ్చాడు యేసయ్య. ఇదిగో నేను ఉన్నతమైన స్థితిలో ఉంచుతానని అలాంటి వ్యక్తిని అపోస్తలులో చేర్చుకున్నాడు. ఈ యొక్క వీరికి ఎలా అయితే స్థితి ఇచ్చాడో అలా స్థితి వీరికి కూడా ఇచ్చాడు, ఇతనికి కూడా ఇచ్చాడు. కానీ ఈ యోధా ఇస్కరియోతుకి ఎప్పుడు చూసినా డబ్బు మీద, లోకాశ మీద, లోకాశలే డబ్బు లేక ఈ లోకాశల మీద ఉంటున్న కారణాన్ని బట్టి ఎక్కువగా దాని తగ్గట్టుగా దేవుడు కూడా అదే పోస్ట్ ఇచ్చాడండి. వచ్చిన కానుకలన్నీ కూడా అతనికి ఇచ్చి జాగ్రత్తగా దాయమంటే ఇతడు సగం నొక్కేసి సగమేమో దేవుడికి ఇచ్చేవాడు. అంటే అతని ఆశని బట్టే దేవుడు అతనికి ఆ పోస్ట్ ఇచ్చాడు. లోకాశలో ఉన్నాడు. కానీ అంతకుముందు రక్షించబడినటువంటి జాలర్లందరూ కూడా ప్రభు యందు భయభక్తులు కలిగి నమ్మకంగా జీవిస్తున్న కారణాన్ని బట్టి ఈ రోజున పరలోకంలో వారు నివాసం చేస్తున్నారు. వారు ఉన్నతమైన స్థానంలో. ఎందుకు ఈ మాట చెప్తున్నాను, ముగిస్తున్నాను. ప్రభువుకి మనము కావలసినది కనుక ఈ గాడిద పిల్ల గురించి చెప్తున్నారు. ఏంటంటే ఎవరైనా ఒకవేళ ఆ గాడిద పిల్లని తీసుకువెళ్ళడానికి ఇబ్బంది పెడుతుంటే జాగ్రత్తగా నుండి అన్నాడు యేసయ్య. ఇదిగో ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పడుతుంటే చెప్పండి, ఇది యేసు ప్రభు వారికి కావలసి ఉన్నది. ఎవరికి కావాల్సింది? యేసు ప్రభు వారికి కావలసి ఉంది. యేసు ప్రభు వారికి కావలసి ఉన్నది కనుక అని చెప్పగానే తీసుకెళ్ళిపోండి అని చెప్పి దాన్ని వదిలేసి పంపించేశాడు. పిల్లరా, అది వచ్చినప్పుడు ఆ గాడిద పిల్ల మీద యేసు ప్రభు వారు ఎక్కి ఊరేగుతున్నప్పుడు అబ్బాబే ఇది కింద నడవడానికి వీల్లేదని చెప్పి తమ వస్త్రాలు పరిచారు. ఎంతగా విలువ చూశారో. అంతకుముందు కొన్ని క్షణాల్లో చూస్తే దాన్ని రొచ్చు కంపు లేక దాని బ్రతుకంతా కూడా కంపు కొట్టే బ్రతుకు. ఈ రోజున కంపు కొట్టే బ్రతుకైనటువంటి మన జీవితాల్లో ప్రభు సన్నిధికి వస్తే ప్రభు విలువైనటువంటి వాడిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. విలువైనటువంటి వ్యక్తిగా చేస్తాడు దేవుడు, విలువైనటువంటి వాడిగా చేస్తాడు. చాలామంది మద్యానికి, చాలామంది జోదానికి, వ్యభిచారానికి, దొంగతనాలకి లేక చాలామంది కూడా ఆ డ్రగ్స్కి అడిక్ట్గా అయిపోయి ఈ రోజుల్లో భ్రష్టులు అయిపోతున్నారు. చాలామంది యవనస్తులు మారుతున్నారు. ఈ రోజుల్లో మారి ఒకప్పుడు నేను అలా బ్రతికాను, ఇప్పుడు ఇలా బ్రతికాను, దేవుడు నన్ను రక్షించాడు, దేవుడి కొరకు జీవిస్తున్నాను, ఎంతో విలువైనటువంటి వారిగా దేవుడు నన్ను బలపరుచిన మంచి సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. ఎందుకు తెలుసా? ప్రభువుకి మనము కావలసి ఉన్నది. ఈ గాడిదను తీసుకొచ్చి నడిపిస్తున్నప్పుడు కింద నడవడానికి వీల్లేదని చెప్పి తమ వస్త్రాలు పరిచి వస్త్రాల మీద నడవమని చెప్పి ఆ గాడిదకి ఆజ్ఞాపిస్తున్నారు. ఎంత విలువ అది అనుకుంది, నాకు ఎంత విలువ ఇచ్చారో అనుకుంది. కానీ ఆ విలువ ఎందుకు వచ్చిందంటే ఆ గాడిద మీద ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీలో ఉన్న లోకంలో ఉన్నవాడికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అని తెలియజేస్తాను. అంటే మనలో లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. గొప్ప దేవుడు. ఆ దేవుడు మనకు కలిగి ఉన్నంత కాలము మనకు విలువ ఉంటుంది. ఆ దేవుణ్ణి వదిలేస్తే భ్రష్టులైపోతాం. యోధా ఇస్కరియోతు కూడా తమ జీవితంలో అనిపించింది అదే. ప్రభువుని వదిలేశాడు, ప్రభువుని అప్పగించేశాడు. బోధకుడానికి శుభమవును గాక అని చెప్పి అప్పగించేశాడు. ఎంత నమ్మక ద్రోహి అంటే ప్రభు శిష్యుడిగా ఉంటున్నాడు, ఓ ప్రక్క లోకానుసారంగా జీవిస్తున్నాడు. అపోస్తులుగా పిలువబోతున్నాడు, లేక శిష్యుల్లో ఒకడిగా పిలువబడుతున్నాడు, లోకానుసారంగా జీవిస్తున్నాడు. ప్రభువుని అప్పగించేసి ముద్దు పెట్టుకుని, ముద్దు ఎవరు పెడతారంటే ప్రేమగా ఉన్నటువంటి వారికి ముద్దు పెట్టుకుంటారు. ఇతర దేశాల్లో కలవుగానే ప్రేమగా పలకరించుకుంటాం, మనం షేక్ హ్యాండ్ తీసుకుంటాం, ఆ హాయ్ అని చెప్పుకుంటాం. కానీ ఇతర దేశాల్లో ముద్దు పెట్టుకుంటారు, ప్రేమకు సూచన, అంటే ప్రేమగా ఉన్నారు. అలాంటి ప్రేమతో ఉండవలసినటువంటి యోధా ఇస్కరియోతు వచ్చి బోధకుడానికి శుభమవునుగాక అన్నాడు అని అప్పగించేశాడు. ఎంత నమ్మక ద్రోహం అంటే. అయినా దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రభు కావాల్సి ఉందని చెప్పి ఆ ప్రభు ఏం చేశాడు? అతని హక్కును చేర్చుకున్నాడు. ఆ యోధా ఇస్కరియోతు ఏం చేశాడంటే ప్రభు ప్రేమను తెలుసుకుని ఉరిపెట్టుకుని డబ్బులు పడేసాడు. అక్కడ తెచ్చుకుని వెండి నాన్న పడేసి ఉరిపెట్టుకుని చచ్చిపోయాడు. ఏమైనా సంపాదించాడా? మేడల మీదలు కట్టాడా? పొలం కొన్నాడా? లేకపోతే ఏం చేశాడా అంటే ఏమైనా పేరు ప్రఖ్యాత సంపాదించడం ఏం లేదు. తర్వాత అతనికి ఉన్నటువంటి శాశ్వం ఏంటంటే, లేక మిగిలినటువంటి టోటల్గా మిగిలింది ఏంటంటే శాపము. ప్రభువుని వెంబడించినంత కాలం మన జీవితంలో ఆశీర్వాదాలతో ఉంటాం. ప్రభువుని వెంబడించి వేరొకరిని ఆశ్రయించిన వారికి శ్రమలను విస్తరించును అని వాక్యము.
దేవునికి వాక్యాన్ని ముగిస్తున్నాను. వాక్యం తెలియజేయబడుతుంది. మనం ఎలాంటి వాళ్ళమైనా, ఏ స్థితిలో ఉన్నా, ఎంత కంపు కొట్టే బ్రతుకులో మనం జీవిస్తున్నా, ప్రభువునికి మనము కావలసి ఉన్నది కనుకనే మనం రక్షించి ఈ రోజున ఈ స్థితిలో, ఈ పరిస్థితులు ఉంచాడు. ఈ ఆశీర్వాదాలకు కారణభూతులుగా మనం ఉంచాడు. దేవుడి మాటలో దీవించును గాక. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం ప్రార్థనలో. ఒకప్పుడు మన జీవితం కంపు కొట్టే జీవితం. మన బ్రతుకులు ఎవరు కూడా, మనం ప్రేమించిన వారు ఎవరు కూడా లేరు. మన బ్రతుకులు ఎవరు కూడా ప్రేమగా, ఆప్యాయంగా మనల్ని ప్రేమించిన వాళ్ళు ఎవరు లేరు. కానీ యేసయ్య నిన్ను ప్రేమించాడు. నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీవు ఏ స్థితిలో ఉన్నా యేసయ్యను మనం ప్రేమిస్తున్నాడు. ఆ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రభు మనతో ఉంటున్నాడు. నీవు నాకు కావలసి ఉన్నదమ్మా, నీవు నాకు కావలసి ఉన్నది కనుక నేను ఇంతగా ఇంకా నువ్వు బ్రతికిస్తూ ఉన్నాను, నేను ఇంతగా ప్రేమిస్తూ ఉన్నాను. అంటే దేవునికి ఎంతో ప్రేమ. ఒక గాడిద పిల్ల గురించి చెప్తూ, మీరు దూరంలో ఉన్న ప్రాంతానికి వెళ్ళండి, అక్కడ ఒక కట్టబడిన గాడిద ఉంటుంది, దాన్ని తీసుకుని రండి. ఎందుకు తీసుకెళ్తున్నారు దీన్ని అని అడిగితే అక్కడ ఒక మాట అంటాడు యేసయ్య, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులరా, ఈ మధ్యాహ్న కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము ప్రభువుకి కావలసి ఉన్నది కనుక ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు, మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. నీవు ప్రభువునకు కావలసినది. మనం ఎంత కంపు కొట్టే జీవితమైనా, ఎంత పాపాత్మైన జీవితమైనా, ఎంత పరిస్థితి బాగోకపోయినా మనం ప్రభువునకు కావలసి ఉన్నది కనుక ఈ రోజు వరకు మనం బ్రతికించాడు. ఆయనను స్తుతించే భాగ్యం ఇచ్చాడు. ఆయన ఆరాధించే కృప ఇచ్చాడు. ఆయన స్తుతించే కృపనిచ్చాడు. ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు దేవా అని కళ్ళు మూసుకుని ప్రార్థించాడు.